అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు, మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక 2 days ముందరే కొనుక్కున్నామన్నమాట. సో 1 day ముందర అట్లా వెళ్ళామనుకోండి, ఉండవు కదా, అయిపోతాయి కదా. సో రేపు పూజ అంటే ఈరోజు వెళ్ళామనుకోండి మోస్ట్లీ దొరకవు. అందుకని చెప్పి అప్పటిదాకా మామిడాకులు ఏరుతూ ఉన్నాను. అక్కడ నాకైతే ఏం మంచిగా దొరకలేదు. ఈలోపు అతను వచ్చి ఇంకో కొత్త బ్యాచ్ వేశాడనమాట, లక్కీగా నేను ఉన్నప్పుడే. సో ఇంకా అందుకని చెప్పి నాకు మంచివి దొరికాయి. ఇంకొక 2 వేరుకొని తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత వేప పువ్వు కోసం వెళ్ళానమాట. అక్కడ చిన్న ప్యాకెట్స్ లాగా పెట్టున్నాయి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. అట్లా పెట్టి అమ్ముతున్నారు. అది ఎంత ప్రైస్ అనేది నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో అందులో కొంచెం ఇట్లా వస్తుంది అంతే, ఒక కొంచెం పువ్వు వస్తుంది. జస్ట్ ఏంటంటే శాస్త్రానికి వేసుకోవాలి కదా అన్నట్టు వస్తుంది అనమాట, అంతే. ఇంకా మామిడికాయ తీసుకుంటున్నాను అనమాట. సో నాకు తెలీదు పిందెలు వేసుకుంటారు అని. ఆ తర్వాత ఉగాది రోజు నేను చూస్తే నాకు తెలిసిందనమాట. సో ఇంకా అందుకని చెప్పి నేను మామిడికాయ తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి పిందెలు తెచ్చుకుంటాను. పండగ ముందు రోజే సోక్ చేసుకోవాల్సినవి సోక్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ బ్యాటర్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా పూజ రోజు మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి పూజ పనులు స్టార్ట్ చేసుకున్నాం అనమాట. బేసిక్గా అయితే వీక్ డే వచ్చింది అనుకోండి, అంత ఫ్రీగా చేసుకునే అంత లగ్జరీ ఉండదు కదా. సో ఈసారి లక్కీగా వీకెండ్ వచ్చింది కదా, సో మంచిగా ప్రశాంతంగా కూల్గా చేసుకున్నాం అనమాట. యూజువల్గా ఏదైనా ఒక చిన్న ప్రసాదం లైక్ ఫాస్ట్గా అయిపోయేది చేసేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఒక 3 ప్రసాదాలు చేసుకున్నాను. పండగంటే గుమ్మానికి మామిడి తోరణం కట్టకుండా ఎట్లాగా. సో అందుకని చెప్పి మా హస్బెండ్ మామిడి తోరణం ప్రిపేర్ చేసి గడపకి కట్టారు. ఇంకా పూర్ణం కోసం అని చెప్పి పప్పు కుక్కర్ పెట్టిన తర్వాత సరే నేను మెదుపుదామనే లోపు నాకు కాల్ వచ్చి నేను వెళ్ళానమాట. ఇంకా మా హస్బెండ్ దాన్ని మెదుపుదామని చెప్పి తీసుకొని బెల్లం వేసేసి ఇంకా నార్మల్గా పప్పు గుత్తితో కాకుండా కుజ్నాట్ మెషిన్ ఉంటుంది కదా, క్రషర్ టైప్, దాంతో చేశాడు. సో ఇంకా ఏంటంటే అది బాగా పల్చగా అయిపోయింది. చాలాసేపు తిప్పానమాట. తిప్పితే ఇంకా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకేంటంటే ఇట్లా ప్లేట్లో అట్లా వేస్తే ఆరుతుంది కదా, ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మెల్లగా ఉండలు చేయడానికి ఈజీ ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆరపెట్టేసేసి ఉండలు చేస్తున్నాను అనమాట. ఉండలు అయితే ఫస్ట్ అస్సలు రాలేదు. 2-3 times ట్రై చేశాను. ఇంకా తర్వాత ఆయిల్ రాసుకుంటే కానీ రావని ఇంకా అర్థమైందనమాట. ఇంకా ఆయిల్ రాసుకుంటూ ఇంకా అట్లా ఉండలు చేశాను. నేను యాక్చువల్గా ఆయిల్ దగ్గర పని చేయను బేసిక్గా, అంటే ఆయిల్లో ఫ్రై చేసేవేమీ నేను చేయను. అంత మిగతా ప్రెప్ అంతా చేసిస్తే మా హస్బెండే చేస్తారనమాట. ఎందుకంటే నేను ఏదన్నా చేస్తూ ఉంటే ఆయిల్లో పేలుతుంది. సో ఫస్ట్ టైం నాకు ట్రై చేయాలనిపించి ట్రై చేశానమాట. ఈరోజైతే పేలలేదు లక్కీగా. సో ఇంకా నేనే గారెలు వేశాను. గారెలు అయితే బాగానే వచ్చాయి, రౌండ్గా రాలేదు కానీ, బట్ ఏంటంటే సమ్వాట్ ఓకే అని చెప్పి చెప్పచ్చు. ఇంకా అలా మంచిగా అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా ఒక వాయి నేను వేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే వేస్తుంటే మంచిగా వచ్చాయి కదా అని చెప్పి ఇంకా మిగతావి కూడా నేనే వేసుకున్నాను. ఇంకా మధ్యలో ఏంటంటే పూజ సామాన్లు తెచ్చుకొని పూజ సామాన్లు కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఎట్లా అంటే లైక్ ఇంకా సైడ్ బై సైడ్ అయిపోతుంది కదా వర్క్ అని చెప్పి. బేసిక్గా వీక్ డే అనుకోండి ఫెస్టివల్, ముందు రోజు ఏంటంటే పూజా సామాన్లు పూజా పీఠం అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. బట్ ఇంకా వీకెండ్ కదా అని చెప్పి క్లీనింగ్ అంతా అదే రోజు పెట్టుకున్నాను అనమాట. పూజా సామాన్లు క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పీఠం దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఉగాది అంటే ఉగాది పచ్చడి లేకుండా ఎలా? ఎస్, ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి వేప పువ్వు తెచ్చాను కదా, అది చాటలో వేసుకొని నలిపేసి చెరిగాను అనమాట. బేసిక్గా అలా చేస్తుంటే నాకు ఇండియాలో లైక్ చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదనమాట. అట్లా అది గుర్తొచ్చింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఫీలింగ్ నాస్టాలజిక్. ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా యాక్చువల్లీ ఇండియాని మిస్ అవుతాము. సో ఏంటంటే ఆ చాటలు అవి నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఒక చాట తెచ్చుకుంటుంటే అట్లా ఒకటి ఉండకూడదు అని చెప్పి మా మమ్మీ ఇంకో చిన్నది కూడా కొనుక్కో అని చెప్తే చిన్నది కూడా దాంతోపాటు కొనుక్కొని తెచ్చుకున్నాను. సో ఫస్ట్ టైం యూజ్ చేశాను తెచ్చిన తర్వాత. చాలా డేస్ అయింది తెచ్చి కూడా. సో ఇంకేంటంటే జస్ట్ ఊరికే నాకు చాటలు అంటే ఇష్టం, తెచ్చుకున్నాను అనమాట. అవేమీ అంత బాగా యూజ్ చేయను. ఇంకా ఏంటంటే మామిడికాయ తోలుతోనే వేస్తారు కదా, కాకపోతే ఏంటంటే ఈ తోలు బాగాలేదనమాట. అందుకని చెప్పి స్క్రేప్ చేసేసి కట్ చేస్తున్నాను. బేసిక్గా అయితే ఫెస్టివల్ రోజు వీడియో చూసాక అర్థమైంది పిందెలు వేసుకోవాలి అని చెప్పి. బేసిక్గా లాస్ట్ ఇయర్ కూడా చేశాను, కాకపోతే ఏంటంటే నేను పిందెలు వేసిన గుర్తులేదు. ఇంకా నాకు తెలిసిన వేలో చేశాను. ఈసారి సరే చూద్దాం కదా వీడియో అని చూస్తే పిందెలు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి పిందెలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను.
గారెలు వేయటం అయిపోయిందనమాట. పూర్ణాలు వేస్తున్నాను. బై ద వే పూర్ణాలు చేయటం దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. బేసిక్గా అంతకుముందు మాతో లాల్సా ఉండేదని చెప్పాను కదా, తను చేసేది. ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు ఎలాగో అమ్మ వాళ్ళే కదా, సో నేను ఎప్పుడూ చేయలేదు. ఈవెన్ ఎవరైనా చేస్తుంటే ఉండలు చేయటం, ఫ్రై చేయడం కూడా చేయలేదు. బేసిక్గానే నేను చెప్పినట్టు ఆయిల్ దగ్గరికి వెళ్ళి ఫ్రై చేయను, ఎందుకంటే నాకు ఒక 2-3 ఎక్స్పీరియన్స్లు అయ్యాయన్నమాట, అందుకని భయము. సో అందుకని చెప్పి ఇప్పుడు కూడా వేసేసి దూరంగా పరిగెడుతున్నాను. గారెలు అయితే పేలవు కానీ పూర్ణాలు పేలుతాయి అంటారు కదా, సో అందుకని చెప్పి. బట్ లక్కీగా ఏంటంటే ఆ రోజు అసలు గారెలు కానీ పూర్ణాలు కానీ ఏవి పేలలేదు అండ్ చెడిపోలేదు, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి పూర్ణాలు చాలా ఫేవరెట్ అనమాట. సో అందుకని చెప్పే టైం ఉంది కదా, ఎలాగైనా చేయాలి అని చెప్పి చేశాను. అండ్ దెన్ ఏంటంటే లైక్ ఒకసారి ట్రై చేసామనుకోండి, ఫస్ట్ టైంకి రాని వాళ్ళం అవుతాము. ఒకసారి చేసేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వస్తుంది కదా మనకి. సో అందుకని చెప్పి ట్రై చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చాయి అన్నారు తనైతే, తనకి చాలా బాగా నచ్చింది. ఈవెన్ నాకు కూడా టేస్ట్ బాగా నచ్చాయి అనమాట. సో హ్యాపీ ఫర్ దాట్. ఉగాది పచ్చడి చేయడం కంటిన్యూ చేస్తున్నాను. ఆల్రెడీ వేప పువ్వు, చింతపండు అండ్ దెన్ మామిడికాయ వేసేసాను. ఇంకా బెల్లం ఏంటంటే అలా వేస్తే కరగదు కదా అని కొంచెం చింతపండు వాటర్లో పక్కకు నానబెట్టాను అనమాట. సో ఇంకా అది నానిన తర్వాత ఇంకా వాటర్ పోసాను. అండ్ దెన్ ఇంతకుముందు నాకు తెలియనప్పుడు కారం వేసేదాన్ని, కారం వేయకూడదంట. సో అందుకని చెప్పి ఇంకా పెప్పర్ క్రష్ చేస్తున్నాను. పెప్పర్ క్రష్ చేసేసిన తర్వాత పెప్పర్ వేసేసాను. బేసిక్గా నా దగ్గర పెప్పర్ పౌడర్ ఉందన్నమాట, కానీ క్రష్ చేసి వేయాలని చెప్పి అలా వేసాను, బాగుంటుంది కదా అని. అందరిని ఇంకా ఇందులో ఒక స్పూన్ హనీ వేసాను. బేసిక్గా స్వీట్కి బెల్లం వేసాను, కాకపోతే టేస్ట్ బాగుంటుందని చెప్పి హనీ యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసేసాను అనమాట. 6 రుచులు వేసేసాను. బేసిక్గా ఏంటంటే కొంతమంది లైక్ బనానా ఇంకా అట్లా వేరే వేరే కూడా వేస్తారు. నాకేంటంటే ఇది ట్రెడిషనల్ వేలో ట్రెడిషనల్ ఉగాది పచ్చడి టైప్లో చేయాలనిపించింది అనమాట. అందుకని చెప్పి నేను ఆ 6 రుచులు వేసాను. ఎక్స్ట్రా ఏమన్నా వేసానంటే హనీయే అనమాట. సో యాక్చువల్గా ఉగాది పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. బేసిక్గా నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండదంట, కానీ తనకు కూడా బాగా నచ్చింది అన్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పులిహోర స్పెషలిస్ట్ అనమాట. ఇంకా పులిహోర చేశాడు. ఇంకా ప్రసాదాలు ప్రిపరేషన్ తర్వాత ఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ హెడ్ బాత్ చేసి కుకింగ్ స్టార్ట్ చేసిన, బట్ కుకింగ్ వల్ల ఏంటంటే ఇంకా ఫేస్ అంతా ఆయిల్ అయిపోయి జిడ్డుగా అట్లా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బౌల్స్లోకి ఏంటంటే ప్రసాదం తీసేసుకుంటున్నాను అనమాట, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. మీరు చూసారు కదా మేము ఏమేమి ప్రసాదాలు చేసుకున్నామో, పులిహోర, గారెలు, పూర్ణాలు అండ్ దెన్ ఈ ఫెస్టివల్కి చాలా ఇంపార్టెంట్గా ఉండాల్సింది ఉగాది పచ్చడి. సో ఇంకా అవన్నీ సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ సర్వ్ చేసేసుకొని దేవుడి పీఠం దగ్గరికి తీసుకెళ్ళిపోయాను. సో ముందరే ఆల్రెడీ ఇంకా దేవుడి పీఠం అంతా క్లీన్ చేసుకొని దెన్ దేవుడు పూజా వస్తువులన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా, డీప్ క్లీన్. సో ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. దేవుడి పటాలకి ఇంకా కుందులకి వీటన్నిటికీ ఏంటంటే గంధం రాసి కుంకుమ బొట్లు పెడుతున్నాను. సో బేసిక్గా ఏంటంటే నాకు పూజ అంటే అంత బాగా ఏం రాదు. నార్మల్గా ఏంటంటే దీపం పెట్టేసి అగరబత్తులు అండ్ దెన్ కర్పూరం వెలిగించేస్తాను. అండ్ దెన్ ప్రసాదాన్ని వాటర్ చల్లి సమర్పిస్తాం కదా, అలా చేస్తాను అంతే అనమాట. అందుకని ఏమన్నా వ్రతాలు అట్లా చేస్తున్నాం అనుకోండి, ఆ వ్రత బుక్స్ అవి చదువుతాను. సో అంతవరకే వచ్చనమాట నాకు. మామూలుగా ఏంటంటే నేను అన్నీ అరేంజ్ చేసేసి కొన్నిసార్లు చందుని వచ్చి దీపం పెట్టమంటానమాట. ఎందుకు అంటే లైక్ ఇంటి మెన్న దీపం పెడితే ఇంటిల పాదికి వస్తుంది అంట, వైఫ్ పెడితే ఓన్లీ వైఫ్కే వస్తుందంట. సో అందుకని చెప్పి అప్పుడప్పుడు తనని పెట్టమని అడుగుతానమాట. సో ఇంకా అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి తనని రమ్మన్నాను. ఇంకా తనతో దీపం పెట్టించా. బేసిక్గా ఏంటంటే 4 కుందులు పెట్టాను అనమాట. అందుకని చెప్పి తను ఒక 2 నేను ఒక 2 అట్లా వెలిగించాము. ఇంకా పూలు కూడా ఏంటంటే ముందు రోజే తెచ్చి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది 2వ ఉగాది అనమాట. సో మా ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.